అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 9-10 వచనాల్లో నుండి తిరిగి మధ్యాహ్నం వేళ అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. 6వ వచనం 7వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. 8వ వచనం కూడా చదువుదాం. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను. గనుక మేమేమియూ చెప్పవలసిన అవశ్యము లేదు. దయగల ప్రభువా, ఉదయకాల వేళ 3 సందేశాలు అందించుటలో మీ దాసులకు సహాయం చేశారు. తిరిగి మధ్యాహ్న వేళ కొంత మత్తుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అయినా నీ కృప మాకు తోడుగా ఉంచి మేము నిద్రమత్రము కాకుండా నీ కృప చేత బలపరచబడి నీ వాక్యం వినడానికి బుద్ధి పుట్టించండి. నీ వాక్యం వెలుగులో నడిపించండి. మా ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు ఆయన సంఘానికి ఆయన ఏమి చేయబోతున్నాడు, అదేవిధంగా యేసు ప్రభువారి రెండవ రాకడకు ఎదురు చూస్తున్న సంఘము యేసుక్రీస్తు కొరకు ఏమి చేయాలి అన్నదే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. యేసు ప్రభువారు రెండవసారి సంఘం కోసం వచ్చినప్పుడు సంఘానికి యేసు ప్రభువారు ఏమి చేయబోతున్నాడు అనే సంగతులు పౌలు విశదపరిచాడు. ప్రతి అధ్యాయంలో ప్రభు అయిన యేసు రెండవ రాకడ గురించి చెప్పాడు. అలాగనే యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘము యేసుక్రీస్తు కొరకు ఏమి చేయాలి అన్న సంగతులు కూడా పౌలు ఈ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో ఆయన తేటపరిచినట్టుగా మనం చూస్తాం. మనము చివరి సందేశంలో యేసుక్రీస్తు వారు సంఘము కోసం వచ్చినప్పుడు ఆయన సంఘానికి ఏం చేయబోతున్నాడన్న సంగతులు నేను చివరి సందేశంలో అందిస్తానని చెప్పాను. అలాగనే యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న సంఘము క్రీస్తు కొరకు ఏమి చేయాలి అన్న సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి గత రాత్రి మొదటి సందేశంలో ప్రతికూలమైన పరిస్థితులలో ప్రభు అయిన యేసును అంగీకరించిన తెస్సలోనిక వారు అని సువార్త సందేశంలో మనం ఆ సంఘ స్థాపన గురించి జ్ఞాపకం చేసుకుంటూ సువార్త సందేశాన్ని మనం అందించాం. అలాగనే ఉదయకాలపు వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘము ఏమి చేయాలి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుకు అంగీకారం కాని వాటిని విడిచిపెట్టాలి. ఏవేవి విడిచిపెట్టాలో ఉదయకాలపు వేళ మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న సంఘము ఇంకా ఎటువంటి అనుభవం కలిగి ఉండాలో ఇప్పుడు మనం 6, 7, 8 వచనాల్లో చదువుకున్నాం. ఇప్పుడు ఆ లేఖన భాగాలు మనము జ్ఞాపకం చేద్దాం. ఆ లేఖన భాగాలు మొదటి సందేశంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు అయిన యేసును అంగీకరించిన తెస్సలోనిక వారు, రెండవ సందేశంలో ప్రభు అయిన యేసు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న తెస్సలోనిక వారు, ప్రభు అయిన యేసుకు అంగీకారం కాని వాటిని విడిచిపెట్టిన తెస్సలోనిక సంఘస్థులు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 3వ సందేశంలో 6, 7, 8 వచనాలు చదువుకున్నాం కదా. ఈ వచన భాగాల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. మరొకసారి 6వ వచనాన్ని చదువుతున్నాను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి.
చూడండి, తెస్సలోనిక వారు మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే, ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభువును అంగీకరించిన వారు, ప్రభువుకు అంగీకారం కాని వాటిని విడిచిపెట్టిన వారు, అలాగనే ప్రభువును పోలి నడుచుకున్నవారు. తెస్సలోనిక సంఘస్థులకు ఏ కోరిక ఉంది చెప్పండి? ఏ కోరిక వారికి ఉండేది? మేము ప్రభువును పోలి నడుచుకోవాలన్న కోరిక. ఏ కోరిక? ప్రభువును పోలి నడుచుకోవాలన్న కోరిక. ఇది కొన్నిసార్లు ఎవరికి కొంతమంది కోరిక ఉంటుందంటే, పలాని బోధకులను పోలి ఆ బోధకుడు ఇట్లా చెయ్యి అంటే ఇట్లా నాలన్న కోరిక, ఆయన ఇట్లా తీసుకొని ఇట్లా పాడితే ఇట్లా పాడాలన్న కోరిక, లేదా ఆయన నడిస్తే నడిచినట్టుగా ఆ స్టైల్ నడవాలన్న కోరిక, లేదా ఆయన డ్రెస్సు ఎట్లా వేసుకుంటే అటువంటి డ్రెస్ వేసుకోవాలన్న కోరిక మనకు చాలాసార్లు ఉంటుంది అన్నమాట. కానీ తెస్సలోనిక సంఘస్థులకు అటువంటి కోరికలు కాదు. వారికి ఉన్న కోరిక ఏమిటి? మేము ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభువును అంగీకరించాము, ప్రభువుకు అంగీకారం కాని వాటిని విడిచిపెట్టాము, ప్రభువును పోలి మేము నడుచుకోవాలి. అది వారి కోరిక. మేము ప్రభువును పోలి నడుచుకోవాలి. మా కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మా పాపములను క్షమించి మమ్మల్ని రక్షించి మమ్మల్ని నరకం తప్పించి మమ్మల్ని పరలోకములో కూర్చుండబెట్టాడే, ఆ ప్రభువును పోలి మేము నడుచుకోవాలి. వారి కోరిక అదే చెబుతున్నాడు అక్కడ. మీరు ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అన్నాడు. ప్రభువును పోలి నడుచుకొనుట అంటే మనందరిలో ఎవరి పోలిక కనపడాలి? ప్రభువు యొక్క పోలిక. పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం కూడా అదే. పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం కూడా మనలో ఎవరి పోలిక కనపడాలన్నది పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం. అంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనం ఏం చెబుతున్నది? రోమాపత్రిక 8:29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో వారు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించింది. అంటే తన కుమారుని యొక్క స్వారూప్యములోకి రావాలి అన్నదే తండ్రి యొక్క ఉద్దేశం. మనలో ఎవరి స్వారూప్యం, ఎవరి పోలికలు కనపడాలంటే కుమారుని యొక్క పోలికలు కనపడాలి అని చూస్తాం. అలాగనే ఎఫెసీలకు రాసిన పత్రిక ఏం చెబుతుందంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, 4:15, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. క్రీస్తు వలె, క్రీస్తును పోలి ఎప్పుడు వస్తాం? ఇది ఆయన పోలిక ఎప్పుడు వస్తుంది మనకు? అది చెప్పాడు అక్కడ. ఆయన పోలిక ఎప్పుడు వస్తుందో చెబుతున్నాడు. ప్రేమ కలిగి అన్నాడు. యేసు ప్రభువారు ఎవరండి? ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ అసలు ప్రపంచములో, ప్రపంచ చరిత్రకు యేసుక్రీస్తు పేరు ఎందుకు పెట్టారు తెలుసా? ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కలిసి ఈ ప్రపంచ చరిత్రను ఎవరి పేరుతో మనం ప్రారంభిస్తే బాగుంటుందని చర్చ జరిగిందంట. ప్రపంచంలో ఉన్న చాలామంది వ్యక్తుల పేర్లు అక్కడికి వచ్చాయంట. చాలామంది వ్యక్తుల పేర్లు వచ్చాయంట. ఎవరి పేరు వచ్చినా కూడా ఆ పేరు వారు సెలెక్ట్ చేయలేకపోయారంట. చివరకు యేసుక్రీస్తు పేరు వచ్చింది. నిజంగా ఈ పేరుతో ప్రపంచ చరిత్రను మనం ప్రారంభిస్తే ఈ పేరులో ఏమున్నది? ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసిన వాడు ఎవరు చెప్పండి? యేసు ప్రభువే. ప్రపంచంలో ఎంతోమంది గొప్పవారు వచ్చారు పోయినారు మనం చూస్తే, కానీ ప్రపంచానికి ప్రేమను తెలియజేసిన వాడు, ప్రేమను చూపించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తే.
కాబట్టి యేసుక్రీస్తును ఈ చరిత్రకు ఆధారముగా పెట్టినప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఏం తెలుసుకుంటారు? క్రీస్తు ప్రేమను తెలుసుకుంటారు. అందుకే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం చరిత్ర తెలుసుకోవాలంటే ఎవరి పేరు రావాలి? చరిత్ర తెలుసుకోవాలంటే క్రీస్తు పేరు రావాలి. ఆ క్రీస్తు ఎవరంటే ఆయన ప్రేమ గలవాడు. ప్రేమ. మనము బలహీనులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, ఎట్లనగా క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకై తన ప్రాణమునిచ్చెను. ప్రేమ ఏమిస్తుంది అంటే ప్రాణం ఇస్తుంది, కానీ ప్రాణం తీసేయదు. ఈనాడు ప్రేమ 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 అని ప్రేమోన్మాదులంతా ఏం చేస్తున్నారంటే గొంతులు కోస్తున్నారు అమ్మాయిలకి. ఇది ప్రేమ కాదు, ఇది ప్రేమ కాదు, అది కామం అంటారు దాన్ని. కామం ఏం చేస్తుందంటే కనికరం చూపించకుండా చంపేస్తుంది. ప్రేమ ఏం చూపిస్తుందంటే కనికరం చూపించి ప్రాణం పెడతాది. అది క్రీస్తు ప్రేమ. అది క్రీస్తు ప్రేమ. కాబట్టి మీరు ప్రేమ కలిగి అన్నాడు. మనము క్రీస్తు పోలిక మనలో కనపడాలంటే మనలో కూడా ఏం కనపడాలి? ఆ క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ మనలో లేకుండా క్రీస్తు పోలిక అనేది మనలో కనపడదు. కొత్త నిబంధనలో యేసు ప్రభువారే చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూడండి. 13:34 ఏమన్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీకేమిస్తున్నాను? కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. మీరును ఒకరినొకరు అంటే నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమించాను? మీరు బలహీనులై ఉండగా, భక్తిహీనులై ఉండగా, పాపులై ఉండగా, శత్రువులై ఉండగా మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మిమ్మల్ని రక్షించాను, మిమ్మల్ని నా పరిచర్యకు పిలిచాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. అంటే నేను ప్రేమించి చూపించాను. నేను ఎలాగ ప్రేమించానో మీరు కూడా అలాగనే ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఒకరినొకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా ప్రేమించండి. అప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు? మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. కొందరు తెలుసుకుంటారా? అందరూ తెలుసుకుంటారా? అందరూ. దీనిని బట్టి, దేనిని బట్టి? మీ ప్రసంగమును బట్టి కాదు, మీ ప్రార్థనను బట్టి కాదు, మీ పాటలను బట్టి కాదు, మీ మీటింగును బట్టి కాదు, మీ ఈటింగును బట్టి కాదు, మీ షాటింగును బట్టి కాదు. దేని బట్టి? దీన్ని బట్టి. అంటే ఆ ప్రేమను బట్టి తెలుసుకుంటారు అందరూ. మీరు నా శిష్యులని, మీరు క్రైస్తవులని, మీరు దేవుని ప్రజలని, మీరు విశ్వాసులని అందరూ దేని బట్టి తెలుసుకుంటారు? ప్రేమను బట్టి తెలుసుకుంటారు. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. ఈ ప్రేమ ద్వారా మీరు దేవుని ప్రజలని ప్రపంచం తెలుసుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పోలిక, యేసుక్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఆయన ప్రేమ మనము కలిగి ఉండుట. పోలి నడుచుకోవడం అంటే ఒక ఆయన ఏం చేశాడంట? యేసుప్రభు నాజీరు చేసుకున్నాడు కదా, గడ్డం చేసుకోలేదు, కటింగ్ చేయించుకోలేదు. నేను గడ్డం చేయించుకున్న, కటింగ్ చేయించుకోను. యేసుప్రభు నిలువుటంగా వేసుకున్నాడు కాబట్టి నేను నిలువుటంగా వేసుకుంటానని వేసుకున్నాడు. డ్రెస్ కోడ్ కాదు. చాలామందికి ఏ కోడ్ కావాలి? డ్రెస్ కోడ్. అది కాదు. ఆయన ప్రేమ, ఆయన మనను ప్రేమించినట్లుగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నట ద్వారా క్రీస్తు యొక్క పోలికలు మనలో కనపడతాయి. క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో కనపడుతుంది. అక్కడ ఏం చెప్పాడు? ఎఫెసు పత్రిక 4:15లో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్నాడు. రెండవదిగా ఏం ఉండాలి? సత్యము కూడా ఉండాలి. హచ్ అంటే తుమ్మితే సత్యం కాదు.
కొంతమంది తుమ్మితే సత్యం అనే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో కూడా. సత్యము చెప్పుచు మనం అన్ని విషయాలలో ఏం చెప్పాలి? సత్యమే చెప్పాలి, అసత్యం చెప్పకూడదు. యేసు ప్రభువారు ఈ లోకములో ఉండగా తనకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన సత్యమే చెప్పాడు. యేసు ప్రభువారి మీద మోపిన నేరం ఏంటంటే అతి ముఖ్యమైన నేరం. ఈయన మనుషుడై ఉండి ఏమని చెబుతున్నాడు? దేవుడని చెబుతున్నాడు. మనుషుడై ఉండి ఏం చెబుతున్నాడు? దేవుడని చెబుతున్నాడు. కాబట్టి ఏ మనుషుడు కూడా తాను దేవుడనని చెప్పుకోకూడదు. అలా చెప్పుకుంటే మా ధర్మశాస్త్ర ప్రకారంగా నేరం అవుతుంది, అతడికి శిక్ష విధించాలి అని వారు మోపారు. 2 నేరాలు ముఖ్యంగా మోపారు. ఒకటి, యెరూషలేములో ఉన్న దేవాలయం పడగొట్టి దాన్ని మళ్ళీ 3 దినాల్లో కడతానని చెప్పాడు. అంటే అది మత సంబంధమైన నేరం మోపారు. మత సంబంధమైన నేరం మోపాడు. రెండవ నేరం ఏంటంటే అతి ప్రాముఖ్యమైనది. ఇతడు మనుషుడై ఉండి ఏమని చెబుతున్నాడు? దేవుడనని చెబుతున్నాడు. ఇది దైవ సంబంధమైన నేరం మోపారు. అప్పుడు యేసు ప్రభు వారిని పిలాతు అడిగాడు, ఇదిగో వీళ్ళందరినీ మీద ఈ నేరం మోపుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడవా అన్నాడు. నువ్వు దేవుని కుమారుడవా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? నీవన్నట్టే నేను దేవుని కుమారుడనే, ఎస్ ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను దేవుని కుమారుని కాదండి, మరియ కుమారుని, యేసేపు కుమారుని అని యేసు ప్రభు వారు చెప్పింటే పిలాతు ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. కానీ యేసు ప్రభు వారు ఏమన్నాడంటే నేను దేవుని కుమారుడే. దేవుని కుమారుడు అంటే దేవుడు. సత్యం చెప్పాడు. ఆయన అసత్యం చెబితే ఏమైపోతుంది? శిక్ష రద్దు అయిపోతుంది. పిలాతు ఎలాగైనా శిక్ష రద్దు చేయాలనుకుంటున్నాడు. వాళ్ళ భార్యకు కూడా కలవరం వచ్చేసింది. ఏమండి ఆయనకు శిక్ష వేయొద్దండి అని చెప్తుంది. కానీ యేసు ప్రభు వారు సత్యమే చెప్పాడు. ఇక మనకు సాక్షులతో పనేమి లేదు, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేశారు. చూసారా? చాలాసార్లు మనం ఏం చెప్తున్నామంటే అసత్యం చెబుతూ ఉన్నాం. చాలాసార్లు ఏం చెప్తాం? అసత్యం చెప్తాం. మీరు క్రైస్తవులా అంటే ఏమంటాం చెప్పండి? ఇక్కడేమో క్రైస్తవులం అంటాం, బయటికి పోయిన తర్వాత మేం కాదండి అంటాం. అక్కడ అసత్యం చెప్తాం. మనం క్రైస్తవులం అని చెప్పేది ఎక్కడంటే ఈ మందిరంలోనే క్రైస్తవులం అని చెప్పేది. బయటికి వెళ్తే మాత్రం మనం క్రైస్తవులం అని చాలామంది చెప్పడం లేదు తెలుసా? రికార్డెడ్గా చాలామందికి క్రైస్తవుడు అనే పేరే ఉండదు తెలుసా మీకు? పిలాతు రోమా గవర్నర్ ఒక అధికారి ఎదుట ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం. చాలాసార్లు మనం అధికారుల ఎదుట నేను క్రైస్తవుడనని చెప్పుకోలేకపోతున్నాం, సత్యం చెప్పలేకపోతున్నాం. సత్యం చెబితే మనకు నష్టం జరుగుతుంది, మనకు స్కాలర్షిప్లు రావు, మనకు బెనిఫిట్లు రావు, మనకు వచ్చేటి కూడా రద్దు అయిపోతాయి అని చాలాసార్లు మనకేమైందంటే భయం అయింది. అందుకే మనం రికార్డెడ్గా ఏం చెప్పలేము చెప్పండి? నేను క్రైస్తవుడనని మాత్రం చెప్పలేం. బైబిల్లో 3 సార్లు రాయబడింది క్రైస్తవుడని. ఒక్కసారి రాస్తేనే ఇంపార్టెంట్, 2 సార్లు రాస్తే వెరీ ఇంపార్టెంట్, 3వసారి రాశాడంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము నోటితో నేను క్రైస్తవుడనని ఎట్లా చెబుతున్నామో రిటర్న్గా కూడా నేను క్రైస్తవుడననే మనం చెప్పాలి. కొన్నిసార్లు నోటితో సత్యం చెబుతున్నాం కానీ రాతలతో మాత్రం అసత్యం మనం చెబుతున్నాం. మనము సత్యమే చెప్పాలి, సత్యమే మనం చెప్పాలి. నాకు తెలిసిన సహోదరుడు ఒక అతను అంతే, సర్టిఫికెట్ కోసం పోయాడు. ఈయన ముఖం చూస్తానే తహసీల్దార్కి అర్థమైపోయింది, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు ఈ సర్టిఫికెట్ అడుగుతున్నావంటే, సార్ నేను క్రైస్తవుని కాదు సార్, మేము ఇక్కడే కర్నూలు దగ్గర అహోబిలానికి పోతాం సార్, మేము ఓబులేసును పూజించే వాళ్ళం సార్,
అని చెప్పాడు. దేనికోసము? సర్టిఫికెట్ కోసం. పరలోకం కోసమేమో యేసుప్రభుని పూజిస్తాము, సర్టిఫికెట్ కోసమేమో ఓబులేసుని పూజిస్తాం. రెండు దానిలోకి యేసు అని వస్తలే. ఇలాగ చెప్పాడు, సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. ఉపయోగమా? అంటే క్రైస్తవ జీవితం ఏమనుకుంటున్నామంటే, మనము నష్టపోకుండా మనం ఏం సంపాదించుకోవాలంటే లాభాలు సంపాదించుకోవాలి. యేసుప్రభు అసత్యం చెప్పింటే ఆయనకు శిక్ష రద్దు అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సత్యం చెప్పాలి. ఆ సత్యము ద్వారా మనకు నష్టం వచ్చినా ఆ నష్టములోనే ఆశీర్వాదాలు కూడా దేవుడిస్తాడు. యేసుప్రభు వారిని సిలువ వేశారు, సిలువలో చనిపోయాడు, సమాధిలో బంధించారు. కానీ మూడవ దినాన ఆయన ఏమైనాడు? సత్యము చెప్పిన క్రీస్తు మూడవ దినాన మృతులను జయించి తిరిగి లేచాడు. 40 రోజులు తన్ను తాను సజీవుగా అగుపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రతి నామము యేసు నామమున వంగునట్లు తండ్రి అయిన దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యము చెప్పిన వాడు ఎప్పుడు కూడా ఎలాగుంటాడంటే ఉన్నతమైన స్థానాలకే దేవుడు తీసుకెళ్తాడు. చాలాసార్లు మనకు ఏవో పోతాయని చెప్పి మనం సత్యం చెప్పడం లేదు. సత్యం చెప్పుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనే మాట అక్కడ చూస్తాం. సత్యం చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదుగుదాం. తెసలోనిక సంఘస్థుల యొక్క కోరిక ఏమిటంటే, క్రీస్తు వలె మేము ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. క్రీస్తు వలె మేము సత్యమును చెప్పి ఆ సత్యము కోసం మేము జీవించాలి. అందుకే పౌలు అంటున్నాడు వారిని గురించి, మీరు ప్రభువును పోలి నడుచుకున్నవారు. క్రైస్తవ జీవితం అంటే ప్రభువును గురించి ప్రార్థించడం కాదు, ప్రభువును గురించి కీర్తించడం కాదు, ప్రభువును గురించి ప్రకటించడం మాత్రమే కాదు, ప్రభువు కొరకు జీవించడం అవుతుంది. ప్రభు యొక్క మార్గమును అనుసరించడం అవుతుంది క్రైస్తవ జీవితం అంటే. మీరు ప్రభువును పోలి నడుచుకున్నారు. ఎంత అద్భుతమైన మాట. ప్రభువును పోలి నడుచుకున్నారు, నెంబర్ 1. రెండవది ఎవరిని పోలి నడుచుకున్నారు? మమ్మును పోలి నడుచుకున్నారు అన్నాడు పౌలు. అంటే పౌలు ఒక ఆత్మీయమైన తండ్రి వాళ్లకు. పౌలు ఆత్మీయమైన తండ్రి. స్థానిక సంఘాలలో మనకు ఆత్మీయమైన తండ్రులు ఉన్నారు. అంటే మనకు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించిన వారు ఆత్మీయ తండ్రులు. కొంతమంది వాక్యం చెప్పి మనను పెంచిన వారు ఆత్మీయ తండ్రులు. పౌలు అన్నాడు కదా, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాడు. నాటుట అంటే కనుట, నీళ్లు పోయుట అంటే పెంచుట. అంటే సంఘాలలో కొంతమంది కనేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పెంచే వాళ్ళు ఉన్నారు. వీళ్ళే ఆత్మీయమైన తండ్రులు అంటారు. రెండవదిగా ఈ తండ్రులను పోలి నడుచుకోవడం. ఈ ఆత్మీయమైన తండ్రులు, మీకు ఉపదేశకులు అనేక మంది ఉంటారు, కానీ తండ్రులు మాత్రం అనేక మంది ఉండరు. ఇప్పుడు మీటింగులు పెడితే ఉపదేశకులు వస్తారు, ఉపదేశాలు చేసి వెళ్తారు. కానీ స్థానికంగా ఉన్న మీ సేవకులు, మీ సంఘ పెద్దలు మీకు ఆత్మీయమైన తండ్రులు. బయట నుంచి వచ్చిన ఉపదేశకులను గౌరవించినట్టుగా స్థానికంగా ఉండే సంఘ పెద్దలను, సేవకులను గౌరవించరు చాలామందికి. ఇదొక పిచ్చి. బయట నుంచి వచ్చిన ఉపదేశకులు ఏం చేస్తారు? అయ్యగారు 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 అంటారు. స్థానికంగా ఉన్న సంఘ పెద్దలు, సేవకులు ఉంటారే, వాళ్ళను సువార్త ద్వారా ప్రభువులోకి నడిపించారు కన్నవాళ్ళు. వాక్యం చెప్పి పెంచిన వాళ్ళు ఉన్నారే ఆత్మీయ తండ్రులు, వాళ్ళను మాత్రం రెస్పెక్ట్ చేయరు చాలామంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, మీరు మమ్మును పోలి నడుచుకున్నారు. అంటే ఆత్మీయ తండ్రులను పోలి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి.
వాళ్ళను పోలి మనం నడుచుకోవాలి. అది బైబిల్ మనకు చెబుతున్న సత్యం ఇదే. హెబ్రీ పత్రికలో ఒక మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. అది వారిని పోలి నడుచుకోవడం అంటే. మీకు వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తన ఫలము తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని మీరు ఏం చేస్తూ ఉండండి? అనుసరించండి అని అక్కడ చెబుతూ తర్వాత 17వ వచనములు ఏం చెప్తున్నాడు? 13, 17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె. అమ్మా, సేవకులు నాయకులు అనేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? లెక్క జమలేని వాళ్ళు కాదు. లెక్క జమలేని వాళ్ళు అయితే వాళ్ళు సేవకుడే కాదు, నాయకుడే కాదు. వాళ్ళు లెక్క చెప్పవలసిన వారు. కొంతమంది తిక్కబట్టి మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. మేము ఎవరికి లెక్క చెప్పమంటే, నువ్వు చెప్పాలా, లెక్క చెప్పకపోతే తొక్క తీస్తాడు దేవుడు. అసలు లెక్క చెప్పే పని మనకిచ్చింది, ఎవరికి చెప్పంపో అంటే ఇంకెవరికి చెప్పుకుందామని ఉండవు. కరెక్ట్ కాదు అది. బైబిల్ ఏం చెప్తా ఉంది? మీ పైన ఉన్న నాయకులు లెక్క ఒప్ప ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు. వీరు దేవునికి లెక్క చెప్పాలా, సంఘానికి కూడా లెక్క చెప్పాలా. గుర్తుపెట్టుకోవాలి మనం. ఒప్ప చెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు. లెక్క ఒప్ప చెప్పేవారు, ఆత్మలు కాసేవారు, జాగ్రత్తగా ఉండేవాళ్ళు. వాళ్ళు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా లెక్క ఒప్ప చెప్పేవాళ్ళు, ఆత్మలను కాసేవాళ్ళు దుఃఖంతో పని చేయకూడదు. వాళ్ళు సంతోషంతో పనిచేయాలి. కాబట్టి వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి, వారి అనుసరించండి అని మనం చూస్తాము. 7వ వచనములో వారికి లోబడండి అని 15వ వచనములో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మమ్మును పోలి నడుచుకున్నారు. మీ సంఘములో మీ స్వార్థికులను పెద్దలను పోలి మీరు నడుచుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దుఃఖముతో కాకుండా సంతోషంతో ప్రభు పని చేస్తారు. వాళ్ళు. అయితే ఈనాడు చాలా సంఘాలలో దుఃఖముతో ప్రభు పని చేసే సేవకులు, పెద్దలు మనకు కనపడతారు. లెక్కలేని తనంతో వాళ్ళను మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దుఃఖముతోనే పని చేస్తూ ఉంటారు. అలాగ వాళ్ళు దుఃఖముతో పని చేస్తే సంఘానికి ఏమాత్రము క్షేమం ఉండదు. వారు ఆనందముతో పని చెయ్యాలంటే వారిని అనుసరించాలి, వారికి లోబడాలి, వారిని పోలి నడుచుకోవాలి. అది చెప్పాడు. ఇంకా తెసలోనిక సంఘం ఎటువంటి సంఘమో మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. వారు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు, ఆత్మీయ తండ్రులను పోలి నడుచుకుంటున్నారు. ఇంకా ఏమి నడుచుకుంటున్నారు ఈ సంఘం చూడండి. తెసలోనిక సంఘం మొదటి పత్రికలోనే అపోస్తులైన పౌలు తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూడండి ఏం చెప్తున్నాడు. 14వ వచనం, 2:14. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతే. ఇంకేం నడుచుకున్నారంట? దేవుని సంఘములను పోలి నడుచుకున్నారు. ప్రభువును పోలి నడుచుకున్నారు. రెండవది మమ్మను పోలి నడుచుకున్నారు. మూడవది దేవుని సంఘములను పోలి నడుచుకున్నారు. ముందు సంఘం ఎక్కడ ఏర్పడిందంటే ఆసియాలో ఏర్పడింది. తెసలోనిక ఎక్కడ ఉందంటే ఐరోపాలో ఉంది. మరి ఆసియాలో ఏర్పడిన సంఘం ఆసియా సంఘము, తెసలోనికలో ఏర్పడిన సంఘం తెసలోనిక సంఘము ఐరోపాలో ఏర్పడింది. వాళ్ళదే మాదే అన్నారా వీళ్ళు? మొట్టమొదట సంఘం ఎక్కడ ఏర్పడింది? యెరూషలేములో ఏర్పడింది, ఆసియాలో ఏర్పడింది.
ఆ తర్వాతనే మిగతా స్థలాలలో సంఘాలు ఏర్పడ్డాయి. అయితే యూదయలు క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్నవారు, యూదయలో ఉన్న దేవుని సంఘాలను పోలే ఇక్కడ కూడా నడుచుకుంటున్నారంట. మీ సంఘం మీదే, మా సంఘం మాదే అనడం లేదు. ఇక్కడ ఎక్కడికి పోయినా కూడా పద్ధతి మాత్రం ఒకటే. గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశం జిల్లా సంఘాలు వేరు, కడప జిల్లా సంఘాలు వేరు, కర్నూలు జిల్లా సంఘాలు వేరు, గుంటూరు జిల్లా సంఘాలు వేరు. మీ పద్ధతులు వేరు, మా పద్ధతులు వేరు. మీ సంఘాలు వేరు, మా సంఘాలు వేరు. మీ సేవకులు వేరు, మా సేవకులు వేరు. మీ పెద్దలు వేరు, మా పెద్దలు వేరు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఉన్నారా లేదా? ఉన్నారు మాట్లాడేవాళ్ళు. సంఘము ఎక్కడ ఏర్పడినా, సంఘం ఏ సంఘం అది? ఎక్కడ ఏర్పడినా దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, మహిమ కలిగిన సంఘం, జీవం కలిగిన సంఘం, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవని ప్రభు అయిన యేసు చెప్పిన సంఘం. సంఘము ఎక్కడ ఏర్పడినా విధి విధానాలు ఎక్కడ జరిగే విధానాలు అవి. మొట్టమొదట యూదయలో యెరూషలేములో సంఘం ఏర్పడింది. అక్కడ ఎటువంటి విధి విధానాలు ఉంటాయో అదే విధి విధానాలు ఇక్కడ కూడా ఉండాలి. సిస్టమ్ మారకూడదు. పెద్దలు మారచ్చు, సేవకులు మారచ్చు, సిస్టమ్ మాత్రం సంఘాలలో ఒకటే ఉండాలి ఎక్కడికి పోయినా. నేను రాత్రి కూడా జ్ఞాపకం చేశాను ఆ విషయాలు. పౌలు యొక్క స్వార్థ యాత్రలో భాగంగా వారు సంఘాలకు ఏమి నేర్పించి వెళ్ళారో చెప్పాను. నేను మరొకసారి ఆ సంగతి జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 16:4. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. ఏం అప్పగించినారంట వీళ్ళు? విధులను. పౌలు బృందం రెండవసారి సువార్త యాత్రకు పోతా ఉంది. మనం సువార్త సేవ చేస్తున్నాం, మన విధులు గైకొనాలి, మన పద్ధతులు పెట్టాలా అనుకున్నారా వీళ్ళు? ఈనాడు చాలామందికి తిక్కబట్టి తిక్క పనులన్నీ చేస్తున్నారు. అంటే ఎవరు చేస్తే వాళ్ళ విధులు మాయే, నిధులు మాయే అంట. కొత్త స్లోగన్స్ వచ్చినాయి కొన్ని. విధులు మా ఇష్టం వచ్చినట్టే, నిధులు మా ఇష్టం వచ్చినట్టే, ఇది మా ద్వారా ఏర్పడింది. తిక్కనా ఎర్రా? తిక్క చేష్టలు మనం చేయకూడదు ఎప్పుడు కూడా. బైబిల్ ఏం చెబుతా ఉందో మనం చూసుకోవాలి. పౌలు బృందం సువార్త సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేసే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఏం చెప్తా ఉన్నారండి? వెళ్తూ ఏం చెప్పి వెళ్తూ ఉన్నారు వాళ్ళు? వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులు గైకొనవలనని ఆజ్ఞాపించి సంఘాలకు అదే అప్పగించి వెళ్తా ఉన్నారు. అపోస్తులకు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, విధులను మేము మీకు అప్పగిస్తా ఉన్నాం, మీరు ఇదే శిష్టాన్ని గైకొనండి. పౌలు ద్వారా సంఘాలు ఏర్పడ్డాయి, బర్నబా ద్వారా సంఘాలు ఏర్పడ్డాయి, పేతురు ద్వారా సంఘాలు ఏర్పడ్డాయి. ఎవరి ద్వారా సంఘాలు ఏర్పడినా, ఏ స్థలములో సంఘాలు ఏర్పడినా విధులు విధానాలు ఒకటే. నా ద్వారా జరిగితే నా సంఘం, నీ ద్వారా జరిగితే నీ సంఘం కాదు. అలాగైతే అది సంఘము కాదు, అది వ్యక్తులది అవుతుంది. పాల్ మినిస్ట్రీ కాదు, బర్నబా మినిస్ట్రీ కాదు, పీటర్ మినిస్ట్రీ కాదు. ఇది కొన్నిసార్లు మనం ఏదేదో చెప్పుకుంటా ఉన్నాం. సంఘ స్థాపకుడు ఎవరయ్యా? సంఘ స్థాపకులము, సంఘ పరిచారకులం అంతే. మనం సంఘ స్థాపకుడు ఎవరు? యేసుప్రభువే. మనము పరిచర్య చేశాం, పరివారం. పెట్టుబడి పెట్టింది ఎవరు? తాజ్మహల్ కట్టించింది ఎవరంటే ఏమని చెప్తారండి? తాజ్మహల్ ఎవరు కట్టించారు?
షాజహాన్ కట్టించారంటారు, కానీ అక్కడ కట్టించింది ఏమన్నా, దానికి పెట్టుబడి పెట్టింది షాజహాను, వర్క్ చేసింది పని వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, సంఘం ఎప్పుడు కూడా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించింది. సంఘానికి వ్యవస్థాపకుడు ఆయనే. వ్యవస్థాపకుడు ఆయనే. కాబట్టి విధి విధానాలు ఆయన ఎవరికి అపోస్తులకు ప్రారంభంలో అప్పగించారు, అవే విధి విధానాలు ప్రతి స్థలంలో కొనసాగుతూ వచ్చాయి. అందుకే మీరు యూదయలో ఉన్న సంఘములను పోలి నడుచుకున్నారు. యూదయలో ఉన్న సంఘాలను పోలి నడుచుకున్నారు. మీరు సిస్టమ్ మారలేదు. ఆసియాలో ఉన్న, ఐరోపాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, ఎక్కడ ఉన్న సంఘం యొక్క విధానాలు అదే ఉండాలి. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా ఇక మార్పులేమి లేవు. అక్కడ ప్రభు అందరినీ వాడుకున్నాడు, కానీ మార్పులేమి. అపోస్తులందరికంటే పౌలుని ఎక్కువగా వాడుకున్నాడు. కాబట్టి నా విధులు పెడతాను అనుకోలేదు ఆయన, నా విధానాలు పెడతాను అనుకోలేదు ఆయన, ఇది నా దర్శనం అనుకోలేదు ఆయన. ఈనాడు చూడండి, ప్రపంచంలో చాలామంది ప్రభు నాకు ఈ దర్శనం ఇచ్చాడు అందుకే మేము ఈ మినిస్ట్రీ, నాకు ఈ దర్శనం ఇచ్చాడు ఇందుకే నాకు ఈ మినిస్ట్రీ. బైబిల్లో మీరు ఒకరికొకరికి వందనాలు చెప్పుకోండి అంటే వందనాలు చెప్పారు. మేము ప్రైజ్ ది లార్డ్ అని చెప్తాం, ప్రభు మాకు ఆ దర్శనం ఇచ్చాడు. మేము షాలోమ్ అని చెప్తాం, ప్రభు మాకు ఆ దర్శనం ఇచ్చాడు. మేము మరణాత అని చెప్తాం, ప్రభు మాకు ఆ దర్శనం ఇచ్చాడు. మేము హల్లెలూయా అంటాం, మా వాళ్ళంతా హల్లెలూయా అంటారు, ప్రభు మాకు ఆ దర్శనం ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక దర్శనం ఇచ్చాడు ఆ సంఘం కోసం ఆయన. ఒక్కొక్కరికి ఒక దర్శనం అంటే ఎవరు మినిస్ట్రీ అయితే వాళ్ళ విధానాలు అయిపోతున్నాయి. ఒకే దర్శనమేది. ప్రభువు కొంతమందిని దర్శనం ద్వారా నడిపిస్తున్నాడు, అక్కడ సంఘాలు ఏర్పడుతున్నాయి. ఆ సంఘాల్లో యూదయలో ఎటువంటి విధి విధానాలు ఉన్నాయో అవే ఇక్కడ నడిపించబడాలి. మార్పులు చేర్పులు అక్కడ ఉండకూడదు. బైబిల్ అదే చెబుతున్నది. దీంట్లో ఏమి లేదు, మార్పులు చేర్పులు చేయకూడదు. చేస్తే దానికి బాధ్యులం మనమే కాగలుగుతాం. జాగ్రత్త సుమ. అందుకే ప్రభువును పోలి నడుచుకున్నారు, ఆత్మీయ తండ్రులను పోలి నడుచుకున్నారు, యూదయలో ఉన్న సంఘములను పోలి నడుచుకున్నారు. అంటే వాళ్ళ విధానం ఏంటంటే ప్రభువు కోరుకున్నట్టుగా మేము చెయ్యాలి, ప్రభువు కోరుకున్నట్టుగా ఉండే సంఘం, ప్రభువు కోసం ఎదురు చూసే సంఘం యొక్క విధి విధానాలు ఇలాగుంటాయి. అందుకే ఆ సంఘముల గురించి పౌలు మాట్లాడుతూ ఇప్పుడు 7వ వచనానికి రండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనానికి రండి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయిపోయినారంట. వీళ్ళు మాదిరీల పాదిరీల సంఘం కాదు ఇది, మాదిరీల సంఘం. ఒకసారి ఒక ఆయనకు సేవా ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. ఆ సేవా ప్రతిష్ఠ చేసి ఆయన ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాకు బాగా గుర్తు, అది ఒక 30 years కిందట. నేను కొత్తగా ప్రభులోకి వచ్చాను. అప్పుడు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ సహోదరుడు మాదిరిగా ఉండునట్లు చేయను, ఆయన పాదిరిగా మాత్రం వద్దు నాయన అన్నాడు. గట్టిగా ప్రార్థన చేశాడు ఆయన. ఆయన పేరు నేను చెప్పను. ఎలాగుండాలని ప్రార్థన చేశాడు? మాదిరిగా వద్దు ప్రభువా, పాదిరిగా వద్దు ప్రభువా, మాదిరిగా. ఏంది పాదిరి ఏంది మాదిరి ఏంది నాకు అసలు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. పాదిరికి మాదిరికి ఉన్న తేడా ఏంటంటే, పాదిరీలు అంటే నిలువుటంగిలు వేసుకుంటారు కదా, దట్టి కట్టుకుంటారు, వాళ్ళను పాదిరీలు అంటారు. వాళ్ళనే పరిచయులు అంటారు కొత్త నిబంధనలో.
ఈ పరిచయులు ఏంటంటే వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. ఇదే ఫాదరీ అనుభవం. ఒకసారి ఒక ఫాదరీ ఆయన మందిరంలో ప్రసంగం చేస్తూ ఉన్నాడంట. ఫాదరీ అంటే వాళ్ళ డ్రెస్ వేసుకుంటేనే ప్రసంగం చేయగలుగుతారు, లేకపోతే ఎమోషన్ రాదు వాళ్ళకు. ఆ ప్రసంగం చేస్తూ ఉన్నాడంట మోషే ధర్మశాస్త్రం గురించి. నీ పొరుగు వాని ఎద్దును కానీ గాడిదను కానీ ఇంటిని కానీ పొలమును కానీ భార్యను కానీ దేనిని కానీ మీరు ఆశించకూడదు అనేటప్పటికి ఈయనకు అలసట వచ్చేసింది. ఇంకా దిగిపోయినాడు. ఆ ప్రసంగం అయిపోయింది. అది ఇప్పేసి క్యాష్ అవుట్. ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర కాంపౌండ్లో గంప ఎత్తినాడు. గంప ఎత్తే గంప కింద పొద్దున్నే వాళ్ళ కాంపౌండ్లోకి వస్తే వేరే కోడి, ఆ కోడి గంప కింద పెట్టి వచ్చాడంట. వాళ్ళ భార్య చూసిందంట. వాళ్ళ భార్య ప్రసంగం విని ఈయనకంటే ముందు వచ్చిందంట. ఈయనకంటే ముందు వచ్చి ఆ గంప ఎత్తేసిందంట. వచ్చి భర్త అడుగుతున్నాడు, ఏమే ఈ గంప కింద నాటుకోడి పెట్టింటే పొద్దున్నే మన కాంపౌండ్లోకి వచ్చింటే ఏది నా ప్రసంగం అయిపోతానే దీన్ని పని పెట్టుదామని నేను త్వరగా వస్తే ఇది కనపడకుండా పోయిందంటే మీరు ప్రసంగం చేశారండి, ఆ ప్రసంగం విని నేను వచ్చి తీసేశానండి అనిందంట. వస్తే పిచ్చిదానా, అది ప్రజల కోసమే, ఈ కోడి నా కోసమే అన్నాడంట. అంటే పాదిరి యొక్క అనుభవం ఏంటి? ప్రజల కోసం చెప్పాలి, నా కోసం కాదనేది పాదిరి యొక్క అనుభవం. ప్రజల కోసం చెప్తాడు. అదే పరిచయుల యొక్క అనుభవం, వారు చెప్పుదురే కానీ వాళ్ళు ఏం చేయరు, చెయ్యరు. మాదిరి అయితే తను ఏదైతే చెప్తాడో అది చేస్తాడు, ఏదైతే చేస్తాడో అది చెప్తాడు. దీనే మాదిరి అంటారు. తెసలోనిక సంఘం పాదిరీ సంఘంగా ఉండాలన్న కోరిక ఉందా? మాదిరీ సంఘంగా ఉండాలనే కోరిక ఉందా? మాకు పాదిరీ సంఘంగా మా సంఘం వద్దు ప్రభువా, మాకు మాదిరీ సంఘం కావాలని కోరుకుంది తెసలోనిక సంఘం. మనం వ్యక్తిగతంగా కానీ కుటుంబముగా కానీ సంఘముగా కానీ మనం ఫాదరీలుగా ఉండకూడదు, మాదిరీలుగా ఉండాలి. ఏ విషయాల్లో మనం మాదిరీలుగా ఉండాలి? బైబిల్ ఏం చెప్తా ఉందో చూడండి. బైబిల్ ఏం చెప్తా ఉంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. చూడండి, పౌలు చెప్తాడు. ఇక ఆయన 12వ వచనంలో కూడా చెప్పాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, కూనీకరుడను. స్టెఫెను చంపేటప్పుడు అక్కడే ఉన్నాడు, చంపేసేయండి నేను చూసుకుంటా అంటున్నాడు. కూనీకరుడు ఆయన, పాపులలో ప్రధాని. అయితే ప్రభు ఏం చేశాడు? కనికరించాడు, క్షమించాడు, రక్షించాడు, ఆయన పరిచర్యకు పిలిచాడు. ఎందుకోసం చేశాడు అంటే ఇది ఎందుకోసం ఈ పని ఎంత చేసింది? ఈ దూషకుని, హింసకుని, హానికరుని, కూనీకరుని, పాపులలో ప్రధానిని ఎందుకు ప్రేమించాడు? ఎందుకు రక్షించాడు? ఎందుకు పరిచర్యను అప్పగించాడంట? ఎందుకోసం అప్పగించింది? మాదిరిగా విశ్వసించబోయే వారికి మాదిరిగా ఉండడానికి. గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా సాక్ష్యం చెప్పమంటే చెప్పేస్తాం కదా, దంచుతాం, ధనియాల పప్పు అన్నట్టు. అసలు ఇటువంటి వ్యక్తులను ప్రభు ఎందుకు మనను ప్రేమించాడు? ఎందుకు రక్షించాడు? ఎందుకు ఈ భాగ్యాన్ని మనకిచ్చాడంటే విశ్వసించబోయే వారికి మాదిరిగా ఉండులాగున. అంటే మన ద్వారా విశ్వసించబోయేవారు చాలామంది ఉన్నారు. ఒక్కరు విశ్వాసిగా మార్చబడినప్పుడు వాళ్ళ ద్వారా విశ్వసించబోయేవారు చాలామంది ఉన్నారు. విశ్వసించబోయే వారికి ఏమై ఉండాలి? వీళ్ళు మాదిరిగా ఉండాలి. అప్పుడే మన విశ్వాసమును బట్టి అనేక మంది ఏమవుతారు? యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడతారు. అమ్మా, ఒక ప్రశ్న. నువ్వు ఎన్ని సంవత్సరాల ఈ ప్రభువుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వస్తూ ఉన్నావు? నీ ద్వారా ఒక్కరైనా యేసు ప్రభునందు విశ్వసించారా?
ఉందా ఈ సాక్ష్యము? నీ ద్వారా ఒక్కరైనా, నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నమ్ముకున్నారా? నీ బంధువులు ఎవరైనా నమ్ముకున్నారా? నీ స్నేహితులు ఎవరైనా నమ్ముకున్నారా? నీ గ్రామంలో ఉన్నవారు ఎవరైనా సరే నీ మాదిరి విశ్వాస జీవితాన్ని చూసి ఒక్కరైనా విశ్వసించారా? అయితే నువ్వు ధన్యుడవే, ధన్యురాలివే. నీ ద్వారా ఇంతవరకు ఎవరు విశ్వసించలేదంటే విశ్వసించబోయే వారికి నువ్వు ఏమి లేవో మాదిరిగా లేవు, మాదిరిగా లేవు. నువ్వు ఫాదరీగా ఉన్నావు. అందుకే చాలామంది ఇంట్లోనే అంటారు, మా నాయన చెప్పడమే పొన్నా, ఏమి చేయడు పెట్టడు, మా అమ్మ అంతే, అందుకే మేము ప్రార్థనకు రాము అనే వాళ్ళ పిల్లలు చాలామంది ఉన్నారు. అమ్మ చెప్పేదనంట, నాయన చెప్పేదంట, చేసేది ఎవరు లేరు. కొంతమంది పిల్లలు నమ్ముకున్నారు కానీ తల్లిదండ్రులు నమ్ముకోలేదు. కారణం ఏంటి? వీళ్ళు బడాయి మాటలు మాట్లాడడం తప్పితే వీళ్ళు లేరు విశ్వాసం మాదిరి. కుటుంబాల్లో ఇప్పటికీ రక్షణ లేని వారు చాలామంది ఉన్నారు. బంధువులలో ఉన్నారు, స్నేహితులలో ఉన్నారు, మన గ్రామంలో ఉన్నారు. విశ్వసించబోయే వారికి మనం ఏమై ఉండాలి? తెసలోనిక సంఘము యొక్క కోరిక ఏంటంటే మా సంఘము ద్వారా అనేక మంది విశ్వసించాలి. అందుకే మేము ఎలాగుండాలి? మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. మా మాదిరి జీవితాన్ని బట్టి అనేక మంది విశ్వసించాలి. కాబట్టి విశ్వసించబోయే వారికి మాదిరి అయిన సంఘం తెసలోనిక సంఘం. అది నెంబర్ 1. ఇక రెండవదిగా మనం గమనిస్తే ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించి నీ యవ్వనమును బట్టి ఎవడు ఓ తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఇప్పుడు ఎవరికి మాదిరి అన్నాడు? విశ్వాసం. అక్కడ విశ్వసించబోయే వారికి మాదిరిగా ఉండాలి అన్నాడు, ఇక్కడ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. 2 బాధ్యతలు ఇవే. విశ్వసించబోయేవారు కాసుకొని ఉంటారు మన మీద. నమ్ముకున్నాడంట, ఏం నిలబడతాడో ఏం నిలబడతాడో చూద్దాం, ఏం మాట్లాడతారో చూద్దాం, ఎట్లా వీళ్ళు నడుచుకుంటారో చూద్దామని వాళ్ళు కాసుకొని ఉంటారు. ఈ విశ్వసించిన వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు కాసుకొని ఉంటారు. మళ్ళా విశ్వసించబోయే వారికి మాదిరిగా ఉండాలి. వాళ్ళు విశ్వాసులు కావాలంటే విశ్వసించిన వారికి మాదిరిగా ఉండాలి. వాళ్ళకి ఆదర్శవంతమైన వారం కావాలంటే. చూసారా? ఓ తిమోతి, నీ మాటలోనూ మాదిరిగా ఉండు విశ్వాసుల మధ్య. కొన్నిసార్లు మన మాటలే మనకు చిక్కులు తెచ్చి పెడతాయి. ఏన్నా విశ్వాసే కానీ మాట్లాడేది తెలియదు, పోన్నా పో అంటూ ఉంటారు కొన్నిసార్లు. రాయలసీమలో ఒక కుర్రోడు సేవకు వచ్చాడు. ఏదో పాపం కాని మాటలు ఏవో మాట్లాడినాడు. ఒక పెద్ద ఆయనకు బీపీ రైజ్ అయింది. ఆయన ఎక్స్ ఆర్మీ. రే రాస్కల్, ఎవరు నిన్ను సేవకు పిలిపించింది? చెప్పు తీసుకుని కొడతా అంటున్నాడు. వరే, కారణం ఏంది? కారణం ఏదో మాట్లాడినాడు, తుల్లనాడి మాట్లాడాడు. ఏమన్నా మాటల్లో ఏమొచ్చేసింది? తేడా వచ్చేసింది. అక్కడ అందరూ ఉన్నారు ఇట్లే సమూహంలో. ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరో నిన్ను రికమెండ్ చేసింది నిన్ను? చూడండి ఎట్లుందో పరిస్థితి. మాటలోనూ, రెండవది ప్రవర్తనలోనూ, క్యారెక్టర్. ఇదేదో స్టడీ సర్టిఫికేట్ దగ్గర కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు కుదరదు. ఇది అందరూ చూస్తూ ఉంటారు. మన ప్రవర్తన మాదిరిగా ఉండాలన్నాడు. ప్రేమలోనూ మాదిరిగా ఉండాలి. లోక సంబంధమైన ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ. విశ్వాసములో మాదిరిగా ఉండాలి.
పవిత్రమైన జీవితంలో కూడా మాదిరిగా ఉండాలి. ఇలాగ మాదిరిగా ఉన్నప్పుడు విశ్వాసులకు మనం ఏమవుతామంటే ఒక ఆదర్శం అవుతాం. నేను కూడా అలాగ జీవించాలన్న తృష్ణ ఇతరులలో కలిగించాల. నేను కూడా అలాగ జీవించాలన్న తృష్ణ ఇతరులలో మనం ఏం చేయాలి? కలిగించాలి. తిమోతిని పౌలు హెచ్చరించాడు. నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలని హెచ్చరించిన పౌలు ఆ తర్వాత తిమోతి ఏం చేశాడో తెలుసా? పౌలు యొక్క హెచ్చరికను స్వీకరించి తిమోతి మాదిరి కలిగిన వాడని చెప్పించాడు. కొన్నిసార్లు యవనస్తులుగా ఉన్నవారికి మాదిరిగా ఉండమని పెద్దలు హెచ్చరిస్తే వాళ్ళకు కోపం. కానీ తిమోతి అలా కోపడ్డవాడు కాదు. దాన్ని స్వీకరించి ఆ తర్వాత అదే పౌలు చేత చెప్పించాడు, మేము మాదిరి అని. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడు. మేము మీకు మాదిరి అన్నాడు, మళ్ళా నేను అన్నాడు, మళ్ళీ మేము అన్నాడు. మేమంటే ఎవరెవరు? ఈ పత్రిక రాసింది ఎవరెవరు తెలుసా? తిమోతి, పౌలు కలిసి రాశారు. అంటే ఇప్పుడు అదే పౌలు ఏమంటున్నాడు? తిమోతి నేను ఎట్లా మాదిరిగా ఉన్నానో తిమోతి కూడా అలాగనే ఎలా ఉన్నాడు? మాదిరి. విశ్వాసులకు మాదిరిగా ఉన్నారు. విశ్వసించబోయే వారికి మనం మాదిరిగా ఉండాలి. రెండవది, విశ్వాసులకు కూడా మాదిరిగా ఉండాలి. అప్పుడే వాళ్ళు మన రెస్పెక్ట్ చేస్తారు, మనను గౌరవిస్తారు, మన సలహాలు తీసుకుంటారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనతో కౌన్సిలింగ్ తీసుకుంటారు వాళ్ళు. లేకపోతే మన దగ్గరకు కూడా రారు, మన ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. అది చెప్పాడు. ఇక మూడవదిగా మనం చూస్తే తీతు పత్రిక ఉందా? 2వ అధ్యాయం 6వ వచనం లేదా 7, 8 వచనాలు ఉన్నాయి చూడండి కలిసి. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకొనుము. ఓ తీతు, నిన్ను క్రేతు సంఘములో ఉంచొచ్చాను. నీ గురించి పరపక్షమందుండు వాడు ఏం చెప్పకూడదు? చెడుగా చెప్పకూడదు. తీతు, పరపక్షమందున్నవాడు నీ గురించి చెడుగా చెప్పకూడదు. నీ గురించి మంచిగా చెప్పాలి. నీ గురించి మంచిగా చెప్పాలంటే నువ్వేమై ఉండాలి? సత్కార్యముల విషయమై మాదిరిగా ఉండాలి. అది కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా గురించి ఎందుకో నా చెడ్డగా చెప్తా ఉంటారు అంటే, నువ్వు మంచి పనులు చేస్తే కదా మంచిగా చెప్పేది. మంచి పనులు చెప్తే మంచిగా చెప్తారు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులు అని చెప్తారు. చెడ్డ పనులు చేసినా మంచి పనులుగా చెప్పాలంట కొంతమందికి. ఎట్లా చెప్తారు చెప్పండి అమ్మా? నువ్వు చెప్తావా వేరే వాళ్ళ గురించి? వేరే వాళ్ళు చెడ్డ పనులు చేసినా నువ్వు మంచి పనులు మంచిగా చేస్తాడని చెప్తావా? నువ్వు చెప్పవు కదా. నీ గురించి మాత్రం ఏం చెప్పాలంట? మా గురించి అట్లే చెప్పాలా? కాదు కదా, కాదు, చెప్పలేరు, ఎవరు కూడా చెప్పలేరు. అందుకే నీ గురించి పరపక్షమందుండవాడు చెడుగా చెప్పకూడదు. నీవు వారి అందరి ఎదుట సత్కార్యముల విషయమే ఎలాగుండాలి? మాదిరిగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ క్రేతు సంఘములో సత్కార్యములు చేసేవాళ్ళు లేరు. అందరూ కూడా ఏ కార్యాలు చేసేవాళ్ళు? దుష్కార్యములు చేసేవాళ్ళే ఉన్నారు క్రేతు సంఘములో. ఇక ఈ దుష్కార్యములు చేసేవాళ్ళు కాసుకొని ఉంటారన్నమాట. కాసుకొని ఉంటారు ఈ దుష్కార్యములు చేసేవాళ్ళు. ఇక ఎప్పుడెప్పుడు ఏదేది దుష్కార్యం చేస్తాడని తీతు కోసం కాసుకొని ఉన్నారు. కటిక కాడ కుక్కలు కాసుకొని ఉన్నట్టు.
కాసుకొని ఉన్నారు వీళ్ళు. అందుకే నువ్వు వారి మధ్య ఎలా ఉండాలంటే సత్కార్యముల విషయం మాదిరిగా ఉండు. ఈ క్రేతు సంఘస్థులకు దుష్కార్యములు తప్పితే సత్కార్యములే తెలియవు. వాళ్ళు చేసేవన్నీ దుష్కార్యములే అంట. ఇక్కడే మనకు రాయబడింది 10వ వచనం నుండి 16వ వచనం వరకున్న వాక్యాన్ని మీరు చదవండి. వాళ్ళు చేసే చెడ్డ పనులన్నీ అక్కడ రాయబడ్డాయి. ఎటువంటి వాళ్ళు అంట? వాళ్ళు అవిధేయులు, వదరబోతులు, నాయకత్వానికి లోబడరు. రెండవది వదరుబోతులు, వదురుతానే ఉంటారు, నోరు మూసుకోరు. ఇంకేం చేశారు? మోసపుచ్చేవాళ్ళు, మోసగాళ్ళు ఉన్నారు. వీళ్ళు పేరుకేమో ఇశ్రాయేల్ అని పేరు పెట్టుకున్నారు, అన్నీ యాకోబు చేష్టలే. ఒక ఆయన అనేవాడు, ఇదిగో నువ్వు ఇంకా యాకోబు చేష్టలు మానుకో, లేకపోతే నీకు ఉంటుంది అనేవాడు. కొంతమంది విశ్వాసులుగా చేయబడి ఉంటారు, కానీ అవిశ్వాసుల పనులే చేస్తూ ఉంటారు. మోసపుచ్చువారు, ఉపదేశింపకూడని ఉపదేశించేవాళ్ళు, దుర్లాభం కొరకు ఉపదేశిస్తూ కుటుంబాలను పాడు చేసేవాళ్ళు, కుటుంబాలను కట్టేవాళ్ళు కాదు వీళ్ళు, పాడు చేసేవాళ్ళు. తర్వాత అబద్ధికులు, దుష్ట మృగములు, సోమరులకు తిండిపోతులు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారంట? వాళ్ళ ప్రవక్తలలో ఒక ఆయన చెప్తున్నాడంట, ఇదన్నీ నిజమేనని చెప్తున్నాడంట 12వ వచనంలో. వాళ్ళ పాస్టర్ గారే చెప్తున్నారు, వాళ్ళ సంఘ పెద్ద చెప్తున్నారు, ఇవన్నీ నిజమేనన్నా, నేనే సాక్ష్యమన్నా మా వాళ్ళ గురించి అని చెప్తా ఉన్నాడు. మా వాళ్ళ గురించి నేనే సాక్ష్యం, ఇంకెవరు అవసరం లేదు అని వాళ్ళ ప్రవక్తే చెబుతున్నాడు. ఇక 16వ వచనంలో ఏం చెప్తున్నాడు? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులనై ఉన్నారు. తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. మేము దేవుని ఎరుగుదాము, మేము దేవుని నమ్ముకున్నాం, మేము బాప్తిసం పొందినాం, మేము ఆరాధన చేస్తాం, మేము ప్రార్థన చేస్తాం, మేము పరిచర్య చేస్తాం, మేము మీటింగులకు పైసలు ఇస్తాం అంటున్నారు. వాళ్ళ యాక్టివిటీస్ చూస్తే ఎట్లున్నాయంట? దేవుని ఎరగమన్నట్టుగా ఉన్నారు. తమ క్రియల వలన అన్ని దుష్కార్యాలే చేస్తున్నారు. మాటలేమో విశ్వాసులుగా మాట్లాడుతున్నారు, చేష్టలేమో అవిశ్వాసులకి కనపడుతున్నాయి. కొంతమంది మాటలకు చేష్టలకు సంబంధమే ఉండదు, జీవితాలు సంబంధమే ఉండదు. వారి క్రియల వలన వారు దేవుని ఎరగమన్నట్టు అంటే ఇటువంటి వాళ్ళ మధ్య ఉన్నాడు తీతు. అందుకే నువ్వు సత్కార్యముల విషయమై నువ్వేమై ఉండాలి? మాదిరి. అవును ప్రియులారా, మనమంతా ఎటువంటి ప్రజల మధ్య ఉన్నామంటే అటువంటి ప్రజల మధ్య ఉన్నాం. అందుకోసమే మనము పరపక్షమందుండు వారు మనని గురించి చెడ్డగా చెప్పకుండా ఉండడానికి సత్కార్యముల విషయమే మాదిరిగా ఉండాలి. ఎదిగో వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, మందిరానికి వెళ్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారని ఎవరు చెప్పకూడదు. ఒకప్పుడు వీళ్ళు దేవుని నమ్ముకోకముందు చెడ్డ పనులు చేశారండి. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఏ పనులు చేస్తున్నారు? మంచి పనులు చేస్తున్నారు. పౌలు కూడా అంతే కదా, నమ్ముకోకముందు దూషకుడను, హింసకుడను, హానికారుడను, పాపులలో ప్రధానుడను. అదే పౌలు తర్వాత చూస్తే ప్రకటించేవాడైనాడు, కట్టేవాడైనాడు. మారిపోయింది జీవితం, జీవితం మారిపోయింది. అతడు ఒకప్పుడు దుష్కార్యముల విషయమై మాదిరిగా ఉంటే ఇప్పుడు సత్కార్యముల విషయమై మాదిరిగా ఉన్నాడు. అతని ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. దేవుని నామానికి మహిమ కలగాలి. మన సత్కార్యముల ద్వారా, మన దుష్కార్యముల ద్వారా దూషణ కలుగుతుంది, మన సత్కార్యముల ద్వారా మహిమ కలుగుతుంది. అందుకే సత్కార్యముల విషయమై నువ్వు మాదిరిగా ఉండు ఓ తీతు అన్నాడు. చివరిలో ఒక మాట మనం జ్ఞాపకం చేద్దాం. వచ్చారు బ్రదరు? ఆ తర్వాత మనం చూస్తాం. రాలేదంకా? రైట్, కంటిన్యూ. మరొక మాట యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మాదిరిగా ఎలాగు చేసి మీకు మాదిరిగా ఎలాగు చేసి తిని. యేసు ప్రభువే చెప్తున్న మాట.
యేసుప్రభు వారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెను అని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. ఇలాగు చేసి అంటే అలాగూ చేయాల్సిన అవసరం లేదు ఆయనకు. అక్కడే అర్థం చేసుకోవాలి. ఇలాగు చేసి తిని అంటే అర్థమైంది, అలాగూ చేయవలసిన అవసరం లేదు, కానీ అవసరాన్ని బట్టి అలాగూ చేశాడు. అలాగూ చేశాడు అంతే. ఏం చేశాడండి? దాసుడు తన యజమానుని కంటే దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. ఆ దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు కదా. యేసుప్రభు వారు యజమానుడు. తర్వాత పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు. పంపిన వాని కంటే గొప్పవాడు కాదు కదా. నిశ్చయముగా చెప్పు, యేసుప్రభు వారు పంపినవాడు, వీళ్ళు పంపబడిన వాళ్ళు. ఆయన యజమానుడు, వీళ్ళు దాసులు. ఈయన పంపినవాడు, వాళ్ళు పంపబడిన వాళ్ళు. గొప్పవాడు ఎవరు? యజమానుడు గొప్పవాడు కానీ దాసుడు గొప్పవాడు కాదు. పంపిన ప్రభువు గొప్పవాడు కానీ పంపబడ్డ శిష్యులు గొప్పవాళ్ళు కాదు. కానీ గొప్పవాడు ఏం చేస్తున్నాడంటే ఈ తక్కువ వాళ్ళకి ఏం చేశాడు? ఈ తక్కువ వాళ్ళ పాదాలు కడిగాడు. అది గొప్పవాడు, తక్కువ వాళ్ళ పాదాలు కడిగాడు. అది నేను ఇలాగు చేసి తిని అంటే వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని తొలగించాలి ప్రభు. వాళ్ళ మనసులో ఏముందంటే మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. వాళ్ళు యేసు ప్రభు వెంట పోతూనే ఉన్నారు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మేము గొప్పోళ్ళము అనుకుంటున్నారు. అది వాళ్ళ మైండ్ సెట్లో నుంచి ప్రభు తీసేయాలంటే ఆయన మాదిరిగా చూపించాల్సిన అవసరం వచ్చింది. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. 9:33 ఏమన్నాడు? అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని వాళ్ళకు 24 అవర్స్ ఇదే పడింది. పేతురు అంటాడు, యోహాను ఎవరు గొప్పోడు బి చెప్పు బి అంటాడు. యోహాన్ అంటాడు, యాకోబు ఎవరు గొప్పోడు నువ్వు చెప్పు బి అంటాడు. యాకోబు అంటాడు మత్తయి ఎవరు గొప్పోడు నువ్వు చెప్పు బి అంటాడు. అంటే వీళ్ళకి ఎవరు గొప్పలు వాళ్ళు ఏం చేయాలా? తెలుసుకోవాలన్నమాట. మేము గొప్పోళ్ళం కదా అనుకుంటున్నారు. అందుకే వాళ్ళకి డిస్కషన్ ఎప్పుడు కూడా ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఎవరు గొప్ప? మన సంఘాల్లో కూడా అంతే కదా, నేను గొప్పనా? ఎవరు గొప్ప? అందుకే ఎవరు కుర్చీ లేకపోయినా సమస్యలే. సీరియస్గా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. మమ్మ తక్కువ చేసినారు, అందుకే నేను ఉండను ఈ మీటింగ్లో పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా రాయలసీమలో ఉన్నారు, ఒక సంఘంలో 6 మంది పెద్దలు ఉన్నారు. 6 మందికి మర్యాద కుర్చీలు వేస్తేనే, లేకపోతే ఏ అకేషన్లో కూడా ఉండరు వాళ్ళు. అంటే గొప్ప అంటే ఏమనుకోబాకండి. అంటే మనకి ఏమనుకుంటామంటే గొప్పవాళ్ళం, అది కోరిక. ఇక్కడ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ 12 మంది ఎవడు గొప్పవాడని ఒకరితో ఒకడు వాదించుకుంటా ఉన్నారు. ఆనాడు వాళ్ళకు వాదనే, ఈనాడు మనకు వాదనే. ఇది ఒక పెద్ద శోధన. దీంతోనే మనకు వచ్చిన సిక్కులన్నీ. మన సిక్కులన్నీ దేంతో? ఏ శోధన అంటే ఈ శోధన ఉంది మనకు. స్త్రీ శోధన చేయిస్తున్నారు, సిరి శోధన చేయిస్తున్నారు, కానీ ఈ శోధన చేయించలేకున్నాం. ఇప్పుడు ఈయన్నే పడిపోయేది అక్కడ. సంఘములో ఏ శోధన అంటే ఈ అధికార సంబంధమైన శోధన దగ్గరికి వచ్చేటప్పటికి సిక్కుపడిపోతున్నాం. ఎవరు గొప్పవారని వాదించని గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున ఒకరితో ఒకడు దేని గూర్చి వాదించుచుండునని వాళ్ళు వీధిలో వాదించుకున్నారు, ఈయన ఇంట్లో అడుగుతూ ఉన్నాడు. అది రెస్పెక్ట్, గౌరవం. కొన్నిసార్లు మనం వాదించుకునేది వీధిలో వింటూ ఉంటారు అందరూ. దేనికోసం? మన గొప్పతనం కోసం బయట వాదించుకుంటాం. యేసుప్రభు ఎక్కడ అడుగుతున్నాడు? ఇంట్లోకి వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఆయన వీధిలో అడగడం లేదు, ఇంట్లోకి వచ్చి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? వారు ఊరకున్నారంట. ఇప్పుడేం మాట్లాడరు.
యేసుప్రభు లేకపోతే మాత్రం ఇదే ఎవరు గొప్పలో ఎవరు గొప్పలో. యేసుప్రభు అడిగితే ఊరుకుంటారు, ఏం లేదు ప్రభా, ఏం మాట్లాడుకోలేదు ప్రభా, మేమేం మాట్లాడుకోలేదు ప్రభా అంటారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారో చూడండి 35. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవడైనను మొదటి పారై ఉండగోరిన ఎడలా వాడందరిలో కడపటి వాడును అందరికి పరిచారకుడై ఉండవలెను. ఈ మాట యేసుప్రభు చెప్పాడు, అది ఆయన చూపించాడు అక్కడ. మాదిరి అంటే అదే, తను ఏదైతే చెబుతాడో అది చేయడమే మాదిరి. ఆయన మొదటివాడుగా ఉన్నాడు, గొప్పవాడుగా ఉన్నాడు, అందరికీ కాళ్ళు కడిగి పరిచర్య చేశాడు. కాబట్టి మీలో ఎవరు గొప్పవారు అనేది వాళ్ళకు నేర్పించాలి. ఎవరు గొప్పవారంటే అందరికీ పరిచర్య చేసేవాడే గొప్పవాడు. అది ప్రభు వాళ్ళకి ఏం చూపించాడంటే మాదిరి చూపించాడు. కాబట్టి సంఘాలలో కూడా ఎవరు గొప్పవారంటే ఎవరైతే ఎక్కువగా అప్పగించుకొని పరిచర్య చేస్తారో వాళ్ళే గొప్పవారుగా ఉంటారు. నేమ్ బోర్డులు పెట్టుకున్న వాళ్ళు కాదు గొప్పవాళ్ళు, పరిచర్య చేసేవాడే గొప్పవాడు. ఆ గొప్పతనం ఎవరిస్తారు? ప్రభువే ఇస్తాడు. అది వాళ్ళకు అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన చెప్పినాడు, ఆయన చేసినాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకున్న మాదిరి అంటే తను ఏదైతే చెబుతాడో అది చేస్తాడు, తను ఏదైతే చేస్తాడో అది చెప్తాడు. కాబట్టి తగ్గించుకొని పరిచర్య చేయటంలో కూడా మనం ఏమై ఉండాలి? మాదిరి. తెసలోనిక సంఘం ఏంటంటే ఇది ఒక మాదిరి సంఘం, ప్రభువును పోలి నడుచుకున్న సంఘం, ఆత్మీయ తండ్రిని పోలి నడుచుకున్న సంఘం, యూదయలో ఉన్న సంఘాలను పోలి నడుచుకున్న సంఘం. ఈ సంఘం విశ్వసించబోయే వారికి మాదిరిగా ఉన్న సంఘం, విశ్వసించిన వారికి మాదిరిగా ఉన్న సంఘం, సత్కార్యముల విషయమై మాదిరిగా ఉన్న సంఘం, తగ్గించుకొని పరిచర్య చేయటంలో మాదిరిగా ఉన్న సంఘం, ప్రభువు కోరుకున్న సంఘం, ప్రభువు కోసం ఎదురు చూస్తున్న సంఘం, ప్రభువు కోరుకున్న సంఘం. నిజంగా ప్రభువు కోసం మనం ఎదురు చూస్తున్నామంటే మనం వ్యక్తిగతంగా కుటుంబముగా తెసలోనిక సంఘం యొక్క అనుభవాలు మనం కలిగి ఉంటే ప్రభు కోసం ఎదురు చూస్తున్న వారమే. అటువంటి అనుభవాలు లేకపోతే నేటి నుంచి అయినా ఆ తెసలోనిక సంఘం యొక్క అనుభవాలను కలిగి ప్రభు రాకడ కొరకై సిద్ధపడుచు, ఆయన రాకడ కొరకై ఎదురు చూద్దాం. అట్టి మాదిరి సంఘముగా మన సంఘాలు ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. దయగల ప్రభువా, కృపగల తండ్రి, అందించిన లేఖన భాగాలు నీ ప్రజలందరికీ దీవెనకరంగా దిద్దుబాటుకరంగా చేయండి. మరి మీ దాసులు జాన్ డేవిడ్ గారిని కూడా తీసుకొచ్చారు, బహుగా బలపరిచి వాడుకోనండి. యేసు ప్రభు పేట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.